రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామానికి చెందిన రైతులు తమ దశాబ్దాల సమస్య పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించారు. కరప మండలం కరప గ్రామ పరిధిలో సుమారు 300 ఎకరాల ఆయకట్టు రైతులు దశాబ్దాలుగా వంతెన లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంట, గడ్డి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి తరలించేందుకు సరైన వంతెన లేకపోవడంతో రైతులు కరప, వలసపాకల, భీములవాడ గ్రామాల మీదుగా సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని, దీనివల్ల ఒక్కోసారి 5,000 నుంచి 6,000 వరకు అదనపు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అంచనాలు సిద్ధమైనప్పటికీ ఇరిగేషన్ శాఖలో నిధుల కొరత కారణంగా పనులు ప్రారంభం కాలేదని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ఆయన ప్రతినిధి లక్ష్మణమూర్తిని కలిసి రైతుల వినతి పత్రం అందించారు. ఎంపీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వంతెన లేక ఉన్న చిన్న వంతెన కాలిబాట వంతెన వల్ల చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. అవన్నీ తెచ్చుకోవాలంటే సుమారుగా 3 గ్రామాలు కరప, వలసపాకల, వేములవాడ మీదుగా ఇంచుమించుగా సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రైతులు 1000 రూపాయలతో ఇది ఇంచుమించు 5-6 వేల రూపాయల ఖర్చుతో ఇవన్నీ తెచ్చుకోవడం, ఈ ధాన్యం కానీ గడ్డి కానీ ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు మరి పంతం నానాజీ గారు కూడా ఈ సమస్యపై రైతులందరూ కూడా సమావేశమై చర్చించడం, చెప్పడం జరిగింది. వారు కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిధులు లేక మరి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున సతీష్ గారి ఆఫీస్ ద్వారా ఎంపీ గారిని సార్ని కలిస్తే మాకు వంతెన వస్తుంది, మా రైతులందరికీ బాగుంటుంది, మేము ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళి వాళ్ళు సుమారుగా 6 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది, ఈ భారం తగ్గిద్ది, రైతుకి ఆదా అవుద్ది అనే ఉద్దేశంతో ఈ రోజున మన సానా సతీష్ బాబు గారి ఆఫీస్ నందు లక్ష్మణమూర్తి గారిని కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఎంపీ సార్ వచ్చిన వెంటనే ఈ రైతులందరూ కూడా కలిసి మరొక్కసారి వినతిపత్రం సమర్పించి మా సమస్యను పరిష్కరించండి, మీ ఆఫీస్ ద్వారా మా పని జరుగుతుందనే ఆలోచన విధానంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ సమస్యని మేమందరం కూడా పదే ఎంపీ గారు దృష్టికి వెళ్ళేంత వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.